లబ్బిపేట మసీద్ దగ్గర పత్రికా ప్రతినిధులకు మరియు ఇక్కడ జమాత్కి మా తోటి హజీలందరికీ సలాం అలైకుం. మేము 24వ సంవత్సరంలో హజ్కు యాత్రకు వెళ్ళాము. మేము వెళ్తున్నప్పుడు మేము గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళినాము. గన్నవరం నుంచి 720 మంది వెళ్ళాము. మేము వెళ్తున్నప్పుడు మా అందరికీ ఈ సబ్సిడీ కింద ఇస్తామని చెప్పి ఆ రోజున మాకు తెలియజేశారు. జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 83,000 ఇచ్చారు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు వెళ్తూ కూడా ఈ హాజీల కోసం సబ్సిడీని ఏర్పాటు చేయాలని చెప్పి సుమారు 16 కోట్ల రూపాయలు ఏర్పాటు చేశారని చెప్పి అప్పటి హజ్ కమిటీ చైర్మన్ గౌసుల్ ఆజం గారు తెలియజేశారు వారిని అడగగా. కానీ మేము ఇప్పుడు వచ్చిన తర్వాత మేము ముఖ్యమంత్రి గారిని మరియు ఫారూక్ గారికి మరియు ఇతర మంత్రులందరికీ ఎన్నోసార్లు మేము మా యొక్క వినతి పత్రాన్ని సమర్పించి ఉన్నాము. ఫారూక్ గారికి మేము పర్సనల్గా కలిసాము. మేము హజ్ నుంచి వచ్చిన ఫస్ట్గా నాకే వారు దండ వేసి అభినందించారు. మేము వెళ్ళి ప్రభుత్వం రావాలని చెప్పి మేమంతా దుఆ చేశాము. మేము హజ్కి వెళ్తున్నప్పుడు ఓటు వేసి వెళ్ళాము. కానీ మేము హాజీలై ఉండి కూడా ఇన్నిసార్లు తిరుగుతున్నామంటే మేము చాలా బాధపడుతున్నాం. మేము ఈ చిన్న అమౌంటే మాకు ఇవ్వాల్సింది 720 మంది 9,80,40,000 రూపాయలు మాకు రావాల్సిన అమౌంట్. కానీ ఈరోజు కూడా ప్రభుత్వం నుంచి ఒక్కటి కూడా రాలేదు. మేము ముఖ్యమంత్రిని కలిసి మరియు మంత్రులను కలిసి మరియు స్పందనలో కానీ అర్జీలు ఇస్తే ఆ అర్జీలు ఏమవుతున్నాయో తెలియదు. ఏమొస్తున్నాయి మేము మైనార్టీ కమిషన్కి పంపించాము లేదా హజ్ కమిటీకి పంపించామని వస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా ఏ రోజు కూడా దాని గురించి మేము మీకు ఇస్తాము ఇగో ఇంది అని చెప్తున్నారు. మాకు చైర్మన్ గారిని కలిస్తే చైర్మన్ గారు కూడా వారు కూడా ఒక స్మైల్ చేస్తున్నారు. కానీ భయ నేను చేస్తున్నాను అని చెప్పట్లేదు. కాబట్టి మీ ద్వారా మా హాజీల ద్వారా జమాత్ ద్వారా మాకు రావాల్సిన సబ్సిడీని వెంటనే ఇప్పించగలరని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. మేము హజ్కి వెళ్తున్నప్పుడు మరి హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు 3,25,000 అయితే అదే మేము గన్నవరం నుంచి వెళ్తే 4,25,000 అయినాయి. సుమారు 72,000 రూపాయలు మేము ఎక్స్ట్రా కట్టాము. ఆ డబ్బుని మేము మీకు సబ్సిడీ రూపంగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం జీవో కూడా రిలీజ్ చేసింది. ఆ జీవో ప్రకారం మేము అడుగుతున్నాం. మేము మా డబ్బులు అడుగుతున్నాం కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులు కాదు. సబ్సిడీ ద్వారా మాకు ఇస్తామని చెప్పారు కాబట్టి ఆ డబ్బును మేము మీ ద్వారా ఇస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎలక్షన్లో కూడా దావతిస్తారు. మరియు 25లో ముఖ్యమంత్రి గారు ₹1,00,000 అమౌంట్ని సబ్సిడీ కింద ఇచ్చారు. అలాగే 26లో వెళ్ళే వాళ్ళకు కూడా ఇప్పుడే జీవో విడుదల చేశారు ₹1,00,000 ఇస్తామని చెప్పి. మరి మేమే అన్యాయం చేశాం, మేమేం తప్పు చేశాం, మాకు మీరు ఎందుకు ఇవ్వట్లేదు? అందుకని మేము పత్రిక ద్వారా మరియు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరియు మా జమాత్ ద్వారా మా హాజీల ద్వారా మేము ముఖ్యమంత్రి గారికి మరియు ఇతరులకు మేము మా ద్వారా వినిపించుకుంటున్నాం.